వయసు పడిబడిన వాళ్ళు ప్రాస్టేట్ గ్రంథి సమస్య గురించి తెలుసుకుందాము. ముఖ్యంగా 50 ఏళ్ళు వయసు పడిబడిన వాళ్ళు ప్రాస్టేట్ గ్రంథి వాపు అనేది వయసుతో వచ్చే మార్పుల వల్ల వస్తుంది. చాలా మందికి దీని వల్ల సమస్యలు ఉండకపోవచ్చు. ఏదో డాక్టర్ దగ్గరికి వేరే పరీక్షల కోసం వెళ్తే స్కానింగ్ రిపోర్టులో ప్రాస్టేట్ గ్రంథి సమస్య అని తెలుస్తుంది. అట్లా వచ్చిన వాళ్ళలో పరీక్షలు అవసరం లేదు, మందులు అవసరం. అలా కాకుండా ప్రాస్టేట్ గ్రంథి వలన కొన్ని లక్షణాలు ఉంటాయి. యూరిన్ సరిగా రాకపోవడము, మంట రావడము, రాత్రి ఎక్కువ సార్లు రావడము, పోసినా మళ్ళీ పోయాలి అనిపించడము, యూరిన్ లో బ్లడ్ రావడము, ఇటువంటి సమస్యలు, ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళలో నెగ్లెక్ట్ చేయకుండా ఏదో వయసుతో వచ్చిందిలే ఈ ప్రాబ్లం అనేసి చాలా మంది అలా చేస్తుంటారు. వయసు వలన వచ్చింది కదా మాకు ఇది నార్మల్, అలా కాకుండా డాక్టర్ దగ్గరికి సంప్రదిస్తే వాళ్ళు డాక్టర్ పేషెంట్ ని ఎగ్జామిన్ చేసి వాళ్ళ లక్షణాలన్నీ తెలుసుకున్న తర్వాత సింపుల్ పరీక్షలు పని చేస్తారు. యూరిన్ టెస్టులు, యూరిన్ అనాలిసిస్, తర్వాత యూరోఫ్లోమెట్రీ అని టెస్ట్ చేస్తారు. స్కానింగ్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ అన్ని చోట్ల లభ్యమవుతుంది. ఈ పరీక్షలు చేసిన తర్వాత మనకు ఆ ప్రాస్టేట్ గ్రంథి ఏ స్టేజ్ లో ఉంది, దానివల్ల ఏమైనా దుష్ఫలితాలు ఉన్నాయా, ఎంత సివియర్ గా తెలుసుకున్న తర్వాత డాక్టర్ గారు మందులు ఇస్తే చాలా వరకు మందులతోనే చాలా మందికి ప్రాస్టేట్ గ్రంథి సమస్య తగ్గుతుంది. అలా కాకుండా దానివల్ల కాంప్లికేషన్స్ వస్తాయి. కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, యూరిన్ కంప్లీట్ గా బంద్ అయ్యింది, మూత్రాశయం రాళ్ళు, అటువంటి వాళ్ళకైతే కంపల్సరీగా ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చాలా పేషెంట్స్ లో ఈ సమస్య ఉన్న వాళ్ళు మందులతోనే నయం అవుతుంది. ఈ సమస్యలు ఉన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకొని కాంప్లికేషన్ లేకుండా చూసుకోవడం మంచిది.